హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్కి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఒకే రాత పరీక్ష ఉంది, ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేది లేవు. వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. గ్రూప్ సి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాలు ఇచ్చారు. లెవెల్ 3 కింద అన్రిజర్వ్డ్కి 15 పోస్టులు, ఈబీసీకి ఈడబ్ల్యూఎస్కి 3 వేకెన్సీలు, విధంగా ఓబీసీ 8, 4 ఎస్సీకి ఉన్నాయి. మొత్తం 30 వేకెన్సీలు అంటే మనకు జూనియర్ అసిస్టెంట్ కింద ఉన్నాయి. దాంతోపాటుగా మనకు కుక్కు సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. సో దాంతోపాటుగా డ్రైవర్ 2 వేకెన్సీలు, సెక్యూరిటీ గార్డు 10 వేకెన్సీలు మనకు గ్రూప్ సి కింద ఉన్నాయి. గ్రూప్ బిలో జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఉంది. గ్రూప్ ఏలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఆఫీసర్ వీటికి సంబంధించి ఉన్నాయి. వీటికి సంబంధించి మనము నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఏదైతే ఉందో ఐఐటి మద్రాస్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీని ప్రధాన కేంద్రం మనం చెన్నైలో ఉంది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన పొజిషన్స్ వీటన్నిటికి సంబంధించి మనకు 12/3/2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ రోజు లోపల అప్లికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనకు అప్లికేషన్లు కూడా మొదలవుతున్నాయి. సో మార్చ్ 12, 2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ, ఏపీ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనము సర్టిఫికేట్స్ మాత్రం క్లియర్ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మ్యాక్సిమం పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్ మరియు హార్డ్ కాపీస్ అనేది మనం ఎటువంటి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లోనే మనకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. సో దీనికి సంబంధించి అర్హతలు కనుక చూసుకుంటే మనకు ముందుగా గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ CGPA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. కంప్యూటర్ ఆపరేషన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటుగా కుక్కు సంబంధించి BSc ఇన్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇన్స్టిట్యూట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అదేవిధంగా డ్రైవర్ 10+2 ఉంది. లైట్ అండ్ హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. విత్ బ్యాడ్జ్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెక్యూరిటీ గార్డ్కి వచ్చేసి SSLC విత్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్, NCC సర్టిఫికేట్ ఉంటే NCC సర్టిఫికేట్తోని తీసుకుంటారు. అదేవిధంగా మనకు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ అట్లీస్ట్ 60% మార్క్స్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో వీళ్ళు కూడా నేషనల్ లెవెల్ కానీ ఇన్స్టిట్యూట్ ఆర్ స్టేట్ ఏదైనా రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో వాటికి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తో పాటుగా ఆ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ విత్ మిలిటరీ కానీ పోలీస్ కానీ NCC కానీ ఫైటింగ్ ట్రైనింగ్ అని ఉండాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి 6 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో జూనియర్ సూపరింటెండెంట్ కూడా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ హ్యుమానిటీస్తో పాటుగా 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో స్పోర్ట్స్ ఆఫీసర్ కూడా అదేవిధంగా ఉంటుంది. ఈ పోస్టులన్నింటికి సంబంధించి మనకు చెన్నై ఏదైతే ఉందో చెన్నైలో ఐఐటి మద్రాస్ వెబ్సైట్ కూడా ఉంది. దానికి సంబంధించి మనకు ఐఐటి మద్రాస్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ఆ నోటిఫికేషన్ ఇది. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఎగ్జామ్ అక్కడే ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ కూడా అక్కడే ఉంటుంది మనకు చెన్నైలోనే. కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ని తరచుగా చెక్ చేస్తూ ఉండాలి. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి సమాచారం అందజేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.